మధురం నిత్యం నీ వాక్యం, అజయం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా 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 నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా ప్రభువుకు వెలుగైనది, నా ప్రభువుకు వెలుగైనది. యేసయ్యా 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 లేదా కష్టములోన ధైర్యం, బాధలలోన సరళం, నిరాశలోన ఆశ నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సరళం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా 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 నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా 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 ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 11వ వచనం వరకు. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగనే ఆయన దేవాలయముకు రాగా ప్రజలు ఆయన వద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు అనిది. వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వేలుతో నేల మీద రాయసాగెను. వారు పదే పదే అడుగుగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలుతో రాయసాగెను. ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరు వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువాని స్తుతి కలుగునుగాక.